నందమూరి సింహం బాలకృష్ణ మొన్న శనివారం తన 57వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజును మంచి జోష్తో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ప్రతి ఏడాది తన అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునే బాలయ్య ఈసారి మాత్రం అభిమానులకు దూరంగా పోర్చుగల్లో తన పుట్టినరోజును జరుపుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ పూరి దర్శకత్వం వహిస్తున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ కోసం పోర్చుగల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే పుట్టినరోజు నాడు బాలయ్య ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్వి బాలకృష్ణకు అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అత్యంత ఖరీదైన బెంట్లీ కారును బహుమతిగా ఆయన కుమార్తెలు ఇవ్వడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 1.5 కోటి పైగా విలువ చేసే ఈ విలాసవంతమైన కారులో అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉంటాయి. బాలయ్యకు పుట్టినరోజు సందర్భంగా ఈ కారుకు సంబంధించిన తాళాలను బాలయ్య కుమార్తెలు ఇద్దరూ ఆయనకు అందించి షాక్ ఇచ్చారు. ఈ అనుకోని గిఫ్ట్కు షాక్ అయిన బాలకృష్ణ తన కుటుంబ సభ్యులు అంతా తన కోసం పోర్చుగల్ రావడం ఆనందంగా ఉంది అని అనడమే కాకుండా తన జీవితంలో ఈ బర్త్డే మరిచిపోలేదంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలకృష్ణ కూడా తన పద్ధతి మార్చుకొని తన పుట్టినరోజు నాడు ఫేస్బుక్ లైవ్ చాటింగ్ లోకి రావడంతో బాలయ్య కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ మారిపోయాడా అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బర్త్డే అని గ్యాప్ కూడా ఇవ్వకుండా కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు మన నందమూరి సింహం. సో పూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ఎంతో వెయిట్ చేస్తున్నారు. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe